బోండా ఉమకు గట్టి షాక్ తగిలింది. ఈసారి విజయవాడ సెంట్రల్లో బోండా ఉమాకి మరోసారి చుక్కెదురు కాబోతోంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి వైపే మొగ్గు చూపుతున్నాయి. ప్రతి సర్వే కూడా మంచి మెజార్టీతో వెల్లంపల్లి గెలుస్తారని తేల్చేస్తున్నాయి. ఈ సర్వేలు చూసి బోండా ఉమ కూడా విజయం పైన ఆశలు వదులుకున్నాడని విజయవాడ సెంట్రల్ తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఉమ భారీ తేడాతో వెల్లంపల్లి మీద ఓడిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇక వెల్లంపల్లి పైన సీఎం జగన్ పైన బోండా ఉమ అటాక్ చేయించడం అతనికి మైనస్ అయితే వెల్లంపల్లికి ప్లస్ అయింది. ఇక సీఎం జగన్ పథకాలు వెల్లంపల్లి మీద స్థానికులకు ఉన్న నమ్మకం వెరసి విజయవాడ సెంట్రల్ మరోసారి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది. ఇక వెల్లంపల్లికి సీఎం జగన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో కూడా సీఎం జగన్ గాలి గట్టిగా వీస్తోంది. మరోసారి రాష్ట్రంలో సీఎం జగన్ గెలవబోతున్నారని 99% అన్ని సర్వేలు చెప్పేశాయి. ఇక విజయవాడ సెంట్రల్ ప్రజలు కూడా గట్టిగా ఫిక్స్ అయ్యారు. బోండా ఉమ గెలవడం వల్ల ఏం ఉపయోగం లేదని, అందుకే ఈసారి వెల్లంపల్లి శ్రీనివాస్కి విజయవాడలో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి ఎలక్షన్స్లో గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఇక బోండా ఉమ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్కి పోటీ ఇవ్వడానికి చూస్తున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఆసక్తిగా ఎవరు గెలుస్తారో ఎదురు చూసే సీట్ విజయవాడ సెంట్రల్. మీరు కూడా విజయవాడ సెంట్రల్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.